మమ్మీ ఏం చేస్తాను? క్యారెట్ హల్వా చేద్దామని ఇదిగోండి క్యారెట్లు అయితే గీస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీ ఫ్యామిలీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత అలా వీడియోలు అయితే తీయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే క్యారెట్ హల్వా అయితే వీడియో వస్తుంది చూడండి. ఫస్ట్ గీకిన తర్వాత మంచిగా వాష్ చేసుకోవాలి వీటిని. అంటే పైన ఉన్న పొట్టు గీకాలి, తర్వాత ఇక్కడ గీకాలి. నేను గీకాను కదా కట్ చేసి ఇస్తాను. నేను గీక్తా, నువ్వు వీడియో తీ. ఇప్పుడు నేను తీస్తాను కదా, నేను ఆడ కూర్చుంటా, నువ్వు వచ్చి వీడియో తీ. నేను ఇప్పుడు అవుతుందా మరి ఇప్పుడు అవుతుంది. ఫస్ట్ ఫస్ట్గా గీకాలి. సరే, అప్పటి నుండి చేస్తే అయిపో. ఇప్పుడు చీకటి అయితే ఆల్రెడీ 6:30 అవుతుందా 7 అవుతుందా? 6:30 అవుతుంది కావచ్చు, 6:31 అవుతుంది. ఇవైతే ఇట్లా గీక్కోవాలి. మా దగ్గర అయితే ఇదే ఉన్నది, కొంచెం పెద్ద సైజు ఉంటే దాంతో గీక్కుంటే మంచిగా వస్తుంది. కానీ ఇవి ఉన్న దాంతో అడ్జస్ట్ చేసుకోవాలన్నట్టు. నేను గీకుతా. గీకే బాగా ఉన్నాయి కదా, ఒకటి గీకు, నేను అన్ని గీక్తా. మొత్తం మా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొంచెం ఆపేసి ఒకసారి దీని ప్రాసెస్ అయితే చూడండి. లాంగ్ వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తాయి. ఇది ఇలా వేయచ్చు కదా. ఇప్పుడు చీకటి అయింది ఆల్రెడీ. చీకటి అయితే ఏమవుతుంది? అందరు పడుకున్నాక వీడియో ఎవరు చూస్తారు? ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఆల్రెడీ బాగా ఏం కాలే కదా. అది ఎడిటింగ్ చేయద్దా? అప్పుడు చేసిన వెంటనే అది వెరుడేనా? ఇప్పుడు 6:30 7 అవుతుంది. వీడియో కంప్లీట్ అయ్యి 6:40 అవుతుంది కావచ్చు. వీడియో కంప్లీట్ 6:35 అవుతుంది. 6:35 అవుతుంది. వీడియో కంప్లీట్ ఎప్పుడు అవుతుంది? ఇక మమ్మీ నేను గీక్తా. నేను ఫస్ట్ చెప్పినా నేను గీక్తా అని. మమ్మీ మధ్యలో ఫింగర్స్ వచ్చినాయి, కెమెరాకి ఫింగర్స్ వచ్చినాయి. ఆఫ్ చేస్తా. ఏమైంది? అయిపోయిందా? చేయకుంటుందా? ఇక కట్ చేయట్లేదు, వేరే పట్టుకొని కాదు, చిన్నగా అయిందిగా. ఇంతసేపు తిన్నది వీడియో తీయకముందు, ఇప్పుడేమో వట్టేప్పుడేమో తినవు తినమంటే, ఇప్పుడేమో అవి గీక్కుంటే దెబ్బ కింద తింటుంది. వీడియో తీ అనుకుంటా. కానీ తొందర లేట్ అవుతాను. నేను గీక్తలే ఇక. ఒక్కొక్క పని వద్దంటే చేస్తుంది, ఒక్కొక్క పని అయితే చేయమని మొత్తుకున్నా చేయది. అట్లుంటుంది మాతోటి. బయట ఉంటే లోపల పెట్టుకోవాలి. కానీ తొందర గీకు. ఓకే, వెరీ గుడ్. మీకు అది ఆట అవుతుంది కదా. పెద్దది ఉంటే ఈ పాటికి అయిపోతుండే తొందరగానే, ఈ చిన్నది ఉండడం వల్ల లేట్ అవుతుంది. పోయిందా ఇక? సరేలే ఇక. ఇదిగోండి, ఇక్కడైతే నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైనాక ఈ క్యారెట్ అయితే ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఉంటే ఫస్ట్ అవి వేసుకున్నాక ఫ్రై చేసుకుందాం. కానీ నా దగ్గర అయితే ప్రస్తుతానికి డ్రై ఫ్రూట్స్ అయితే ఏం లేవు, డైరెక్ట్ వేస్తాను నేను. ఇక్కడైతే పాలు వేడి చేస్తానా ఇందులో పోయడానికి. ఇది మంచిగా పచ్చివాసన పోయి అంతసేపు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ టైం వేసినప్పుడు మంచిగా ఉండే టేస్ట్. మా ఆయన మిస్ అయ్యింది కదా. ఇప్పుడు ఎట్లుంటుంది టేస్ట్? ఇప్పుడు ఉన్నావు కదా, ఎట్లుంటుంది మరి. చక్కెర వేయాలి, బెల్లం వేయాలి. ఇలా బెల్లం వేయాలా చక్కెర వేయాలి? చక్కెర బెల్లం. బెల్లం వేస్తావు మంచిగా ఉంటుంది కానీ మరి బెల్లం ఉన్నా అయ్యాలి. బెల్లం వేస్తే తింటారో తినరో, మళ్ళీ తినకపోతే అదో తిప్పాల. స్వీట్ ఉంటే మాది కదా, నెక్స్ట్ టైం ఏంటంటే క్యారెట్ సన్న దురుముకున్నాం కాబట్టి తొందరగా ఫ్రై అవుతుంది. కొంచెం కలర్ చేంజ్ కావాలి, వాటర్ అంతా డ్రై కావాలి. మొత్తం క్యారెట్ హల్వా కాదు, క్యారెట్ ఫ్రై అయ్యింది మంచిగా. ఇప్పుడైతే పాలు పోసేయాలి ఇందులో.
హల్వా తిన్నావా? మళ్ళా పూసలు ఎందుకు ఇస్తాను అవి ఇవ్వండి ఫ్రెష్. ఆ చిన్న బాబు చూడండి ఏం చేస్తుంది. ఏం చేస్తావు నువ్వు? అవన్నీ కింద ఎందుకు పడేసినావు అని? ఆడుకోవడానికి కాదు, పూసలు ఖరాబ్ అవుతాయి. తర్వాత చక్కెర వేసుకొని ఇది దగ్గరికి వచ్చినాక బంద్ చేయడం. చక్కెర వేస్తా. పాలు పోసినావా? చక్కెర వేస్తాను. చెప్పు. హాయ్ చెప్పు. మస్తు ఉంటానే. ఇదిగోండి చక్కెర వేస్తాను ఇప్పుడైతే. కొంచెం స్వీట్ ఉంటేనే మంచిగా ఉంటుంది, చప్పగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. ఆగు నువ్వే పెట్టాలా. ఇదిగోండి చక్కెర అయితే వేస్తానా. అసలైతే అన్నం లేదు. రేపు పొద్దున్న వేసి స్కూల్ పోవాలి చెప్తాను. నువ్వు తొందర తిని పడుకో. అన్నం ఉంది అది ఇప్పుడు ఇలా చేసుకోవాలి. లాస్ట్గా అది దగ్గర పడేదాకా వచ్చి బంద్ చేసుకోవడమే. విలాసి దంస్తాను. ఇలా మిరియాలు ఎత్తరా? విలాసి దంస్తారా? 2-3 ఇలాచీలు అయితే దంచుకొని దగ్గర పడడానికి వేసేయడం. అయిపోయినట్టే క్యారెట్ హల్వా. దగ్గర పడేదాకా దగ్గర పడితే తొందర. ఇవన్నీ దగ్గరకు వచ్చింది కదా, ఫైనల్గా ఇలాచీ పౌడర్ అయితే వేస్తానా. ఇలాచీని దంచి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అయితే లేవని చెప్పిన కదా, ఒకవేళ వేసినా కానీ మా వాళ్ళు అయితే తినరు, పక్కన పెట్టేస్తాను మొత్తం. నేను బాదం తింటా. బాదం తింటా. బాదం పాలు నువ్వు చేయమంటే చేస్తలేవు. బాదం లేవు కదా ఇంకా. తెమ్మను డాడీని. నువ్వు తెమ్మను. నేను ఎందుకు తెమ్మంటా? నేను తెమ్మంటే రేడు ఇస్తావు. అవసరం లేదంటాడు. నేను తెమ్మన్నా అవసరం అంటాడు. ఓకేనా? బంద్ అయినా. తెలియదు. ఇందులో పోసిన పాలు అయితే మొత్తం డ్రై అయిపోయినాయి. ఇవ్వండి. దాని లోపల ఇప్పుడైతే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. నాకు తినబుద్ధి అవుతుంది ఇప్పుడే. తినబుద్ధి అయితే తినేవాళ్ళు అన్నాక. ఎప్పుడు చల్లా ఇప్పుడు నాకు ఆకలి అన్నం అటు ఇదే తింటా. ఇంతసేపు చూసినప్పుడు బాగుంది, ఇప్పుడు కొంచెమే ఉన్నది. అట్లనే ఉంటుంది. దగ్గరకు అయింది కదా మొత్తం, కొంచెమే అవుతుంది. ఓకే వేస్తా ప్లేట్లా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మమ్మీ ఆ హల్వా క్యారెట్ హల్వా తీసి ప్లేట్లో వేసింది. కొంచెం టేస్టీ కాలేదా? వేడి వేడి తీసి టేస్టీ అంట. అదే చల్లారినాక చెయ్యి. చేస్తుందా? టేస్టీ వేయడా? టేస్ట్ చేయమంటే కాలుతుంది. మరి గింత గింత పెడతాను. కాలుతలేదా? నువ్వు తింటానుగా. సూపర్ ఉంది. సేమ్ డబల్ కా మీటా ఉంటుంది చూడు, ఆ టేస్ట్ వచ్చింది. ఆ రోజు కూడా ఇట్లానే ఉంది, ఆ రోజు ఉన్నట్టే ఉన్నది. ఇగో ఇగో ఎట్టో వస్తాడు. ఎట్లున్నా చెప్పు. ఎట్లున్నా డాడీ? మంచిగానే ఉన్నదా? అంటే మంచిగా ఉన్నదా అన్న రాదా? మంచిగా ఉన్నా అంట. ఎట్లుంది? సూపర్ సూపర్. ఇదిగోండి క్యారెట్ హల్వా వీడియో చూసిరు కదా, ఇదే అనమాట వీడియో. ఎట్లుందో కామెంట్ చేయండి, అట్లనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే బాయ్.